అవర్ ఛానల్ ఓటింగ్ లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుందాం. అసలు నేను లాస్ట్ వీకే చెప్పా కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ ఒక్క వీక్ తో అని చెప్పేసి. సో తనుజన్ కిందకు దోస్తాడని లాస్ట్ వీకే చెప్పా, అదే జరిగింది. ఓటింగ్ ట్రెండ్స్ చెప్తాను. కళ్యాణ్ కిను తనుజాకి 7% ఓటింగ్ ఎక్కువలో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడనమాట. మామూలుగా ఇన్ని రోజులు లాస్ట్ వీక్ వరకు ఏ ఓటింగ్ పెట్టు తనుజానే టాప్ లో ఉండేది. అండ్ ఓటింగ్ డిఫరెన్స్ మిగిలిన వాళ్ళకి తనుజాకి చాలా ఎక్కువ. ముఖ్యంగా యూట్యూబ్ పోల్స్ మ్యాన్పులేట్ చేయలేరు ఎవరు, అందులో తనుజానే టాప్ లో ఉండేది. ఇప్పుడు ఆ యూట్యూబ్ పోల్స్ లో కూడా కళ్యాణే టాప్ లోకి వచ్చేసాడు. జస్ట్ ఒక్క లాస్ట్ వీక్ ఒక్క వీక్ అండ్ ఒక్క ఎపిసోడ్ మొత్తం మార్చేస్తుంది గ్రాఫ్ ని బిగ్ బాస్ లో. సో తనుజ కొంచెం తేరుకోవాలి, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లేదంటే చూడండి ఆల్రెడీ పడిపోయింది అమ్మాయి. కళ్యాణ్ మాత్రం 28% తో టాప్ లో ఉన్నాడు. అండ్ ఇక నుంచి ఓటింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టడానికి ట్రై చేస్తా. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వస్తుంది అనమాట. సో సెకండ్ పొజిషన్ లోకి వచ్చేసి తనుజ ఉంది. తనుజకి 21%, అంటే 7% తక్కువ ఉంది తనుజ కళ్యాణ్ కంటే. కళ్యాణ్కి 28% ఓటింగ్ ఉందన్నమాట. సో తనుజది ఎలాగైనా గేమ్ తగ్గిపోయింది నెమ్మదిగా. ఈ బాండ్స్ లోకి పోయి గేమ్స్ తగ్గించేసింది. అండ్ భరణిగాతో బాండ్ వద్దని చెప్పడానికే వీకెండ్ టాస్క్ పెట్టారమ్మా, మీ నాన్న తండ్రి బాండ్ తీసేయండి, వేస్ట్ ఆ బాండ్ అని చెప్పేయడానికే మీరు క్రాష్ చేయండి అంటే దాన్ని కూడా యూజ్ చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు తనుజ. సో అది భరణి గారిని నేను పొగట్లేదు అంటున్నారు, కానీ ఏం పొగుడతాం, ఆయన సేఫ్ గేమే ఆడుతున్నారు. అది తనుజ ఏమో చెప్పింది కూడా అర్థం చేసుకోకుండా భరణి గారు ఏదో ఆ పర్ఫ్యూమ్ లో పట్టుకొచ్చి పగలు కొడితే తిన కూడా ఏవో పెట్టుకొచ్చి పగలు కొట్టింది, అర్థం చేసుకోలేదు. ఇంకా నాన్న బాండ్లోనే ఉన్నారు వీళ్ళిద్దరు. అనవసరమైన బాండ్ అది, వచ్చేయాలి బయటికి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి సుమన్ ఉన్నారు. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత సుమన్ మీద జాలి వస్తుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ వచ్చిందని తోస్తుంటారు, నేను లైవ్ చూడలేదు. ఒకవేళ ఆ ఉద్దేశంతోనే కనుక సుమన్ తోస్తే ఇమీడియట్ గా తనుజని కూడా తోయాలి, ఎందుకంటే తనుజ కూడా లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి. ఒకవేళ సుమన్ కనుక సేమ్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి నిన్ను తోస్తున్నాము అని చెప్తే తనుజని కూడా సేమ్ రీజన్ తో తోయాలి కదా. అలా తొయ్యలేదంటే సుమన్ మీద చెప్తే వస్తుంది కదా. సుమన్కు న్యాయం తనుజకు ఒక న్యాయమా అని. ఈ టాస్క్ యాక్చువల్ గా ఫ్రెండ్షిప్ టాస్క్. ఇది ఫ్రెండ్షిప్ టాస్క్. ఫ్రెండ్షిప్ లో ఎవరైతే ఫ్రెండ్షిప్ ఉన్నాయో వాళ్ళు లాస్ట్ వరకు పెట్టుకుంటూ వెళ్ళారు. లైవ్ అక్కడక్కడ చూసాను, లేదు నేను ఫుల్ గా అయితే లైవ్ చూడలేదు కానీ ఇది. సో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్ సంజనాకి ఫాలోయింగ్ ఉంది. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము. సంజనాకి ఫాలోయింగ్ ఉంది, చాలా మందికి సంజన నచ్చుతుంది. సంజనాకి 9% ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో శ్రీజ ఉంది. ఎక్కడో బాటమ్ లో ఉండే శ్రీజ పైకి వచ్చేసింది. సో జనాల్లో ఏంటంటే ఒకటి శ్రీజ గేమ్ బాగానే ఆడుతుంది, అప్పుడప్పుడు ఆ నోరు అరుస్తుంది, అది నచ్చదు, అంతేగాని బాగానే ఆడుతుంది గేమ్. అండ్ ఇంకోటి ఏంటంటే కామనర్స్ వరుసగా ముగ్గురికి వెళ్ళేటప్పటికి కామనర్స్ అందరూ ఎలిమినేట్ అయిపోతున్నారు, శ్రీజాని కాపాడుకోవాలి, ఇలాంటిది ఒకటి ఉంది. సో ఆ రకంగా అనుకుంటా శ్రీజాకి అయితే బాగానే పడుతుంది 80% ఓట్లు. అండ్ డేంజర్ జోన్ లో లేదు అమ్మాయి అసలు. నెక్స్ట్ దివ్య కూడా డేంజర్ జోన్ లో లేదు. సేమ్ ఈ కామనర్స్ ని ఎలిమినేట్ అవ్వకుండా చూసుకోవాలన్న కాన్సెప్ట్ లో ఏమన్నా అయి ఉంటది. దివ్య కూడా డేంజర్ జోన్ లో లేదు. బట్ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి ఏం చెప్పింది ఆ రోజు సంజనాతో నామినేషన్స్ రోజు, మీరు ఎవరు ఏడ్చినా నేను ఏడనో బ్రింగ్ ఇట్ ఆన్ అంది కదా. ఆ డైలాగ్ మీద నిలబడాలి కదా. నిన్న ఏడ్చింది సేవ్ అయినప్పుడు, అప్పుడు కూడా నేను ఆ అమ్మాయిని సపోర్ట్ చేసి అన్నాను, పోన్లే పాపం వైల్డ్ కార్డ్ కదా ఓట్లు పడవేమో అని ఎక్స్పెక్ట్ చేసింది, సడన్ గా పడేటప్పటికి ఆనందంలో వచ్చిన ఏడుపు అని అన్నా. ఈ రోజు మళ్ళీ ఏడుస్తుంది, నాకు సపోర్ట్ చేయలేదు, హెల్ప్ చేయలేదు అని. నేనేమంటానంటే సపోర్ట్ చేయలేదు, ఓకే కరెక్టే, సపోర్ట్ చెయ్యలేదు అది నిజమే, కానీ గట్టిగా పోరాడు. ఎందుకంటే నువ్వు వేడనని చెప్పావు, గట్టిగా ఫైట్ చేయి. అదే మేము ఎక్స్పెక్ట్ చేసాం. మేము నేను ఎందుకు హౌస్లోకి పంపాం, గట్టిగా ఫైట్ చేస్తావని, ఏడుస్తావని కాదు. సో అది ఆ అమ్మాయి వేరే వాళ్ళనేమో ఏడుస్తావు అని నువ్వు ఏడ్చావు అనుకో, ఆడియన్స్ నేను క్రై బేబీ అంటారనమాట. సో ఇది అమ్మాయికి డిసడ్వాంటేజ్ అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే 77% ఉంది. డేంజర్ జోన్ లో లేనట్టే, ఎందుకంటే డేంజర్ జోన్ లో ఎవరున్నారో చెప్తా. నెక్స్ట్ భరణి గారు దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరినీ డేంజర్ జోన్ లో వేసుకోవచ్చు ప్రస్తుతానికి. ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్స్, రేపు పొద్దున మళ్ళీ మారిపోతాయి. భరణి గారికి 5%, ఫ్లోరా 4%, డెమాన్ 3%, రీతు 3%. వీళ్ళు నలుగురు ప్రస్తుతానికి క్లియర్ గా డేంజర్ జోన్ లో ఉన్నారనమాట. మిగిలిన వాళ్ళందరూ సేవ్ అయినట్టే. బట్ రేపొద్దున మళ్ళీ మాట్లాడుకుందాం. మీరైతే మీ ఓటు ఎవరికి వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోవాలి. అండ్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట, ఎందుకంటే నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి రాబోతున్నాయి కదా. సో అది మీ ఓటు ఎవరికి వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు అంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై బై, మళ్ళీ రివ్యూలోకి వెళ్తాం.